సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా వివిధ జిల్లాలకు సంబంధించి ఖాళీలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎస్జిడికి సంబంధించి ఎన్నెన్ని ఖాళీలు ఉంటున్నాయి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎన్నెన్ని ఖాళీలు ఉంటున్నాయి, వివిధ జిల్లాలకు సంబంధించి మనకి పబ్లిష్ అయిన న్యూస్ పేపర్ల ఆధారంగా కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో లైవ్ ఎగ్జామ్లు అయితే జరుగుతున్నాయి, మీరు నోటిఫికేషన్ అనేది మిస్ కాకుండా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కానీ ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్లో రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి సెర్చ్ చేసి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది జిల్లాల వారీ ఖాళీలతో పాటుగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 2021 ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. దీని గురించి కంప్లీట్ విశ్లేషణ అయితే ఈ వీడియోలో చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఒక జీవోని అయితే విడుదల చేశారు కదా. మనకి జీవోలో ఎక్కడ స్పెషల్గా సెపరేట్గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతామని చెప్పేసి ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయలేదు. మనకి ఏదైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్ష జరుగుతుంది దానిలో భాగంగానే మనకి ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి కానివ్వండి, తెలుగు సబ్జెక్టుకి సంబంధించి కానివ్వండి, ప్రొఫిషియన్సీ అంటే మనకి భాషా సామర్థ్యాలు, భాషకు సంబంధించిన నైపుణ్యాలను పరీక్షిస్తామంటూ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ 4th పాయింట్ అయితే మీరు క్లియర్గా చెక్ చేయండి. మనకి పేపర్ 1కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజ్ 1 వచ్చేసరికి మనకి ఏదైతే తెలుగు సబ్జెక్ట్ ఉందో తెలుగు సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక్కడ ఉర్దూ కావాలంటే ఉర్దూ చదివిన వాళ్ళు ఉర్దూ తీసుకోవచ్చు. కన్నడ, తమిళ్, ఒడియా, హిందీ మనది తెలుగు కాబట్టి లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులు తెలుగు రావడం జరుగుతాయి. ఇక లాంగ్వేజ్ 2 ఏదైతే ఉందో అందరికీ ఖచ్చితంగా ఉంటుంది లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్. ఇక్కడ ఒక పాయింట్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని ప్రశ్నించే విధంగా ప్రశ్నలు ఉంటాయని 1 to 8th క్లాస్ టెక్స్ట్ బుక్లు చదువుకున్న తర్వాత 9th 10thలో ఉన్న లింక్డ్ టాపిక్లు అనేవి లెవెల్ 10th వరకు కూడా చదవవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటే మనకి ఏదైతే గ్రామర్ ఉందో మనకి గ్రామర్లో ఇంగ్లీష్ నైపుణ్యాలను, అదేవిధంగా తెలుగు భాషలో తెలుగు నైపుణ్యాలను ప్రశ్నించే విధంగా ఇక్కడ మనకి 30 ప్రశ్నలు 30 మార్కులు టెట్లో రావడం జరుగుతాయి. తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడే మనకి భాషా నైపుణ్యాలను ప్రశ్నించే విధంగా ప్రశ్నలు అయితే వస్తాయి. మనకి ఎక్కడ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సెపరేట్గా పెడతామని చెప్పేసి ఇవ్వలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. మనకి టెట్లో భాగంగా ఇంగ్లీష్ 30 ప్రశ్నలు తెలుగు 30 ప్రశ్నలు వస్తాయి. ఆ 30 ప్రశ్నల్లోనే మనకి భాషా నైపుణ్యాలను అయితే ప్రశ్నించే అవకాశం అయితే స్పష్టమవుతుంది. ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న తెలుగు గ్రామర్లో ఉన్న అన్ని టాపిక్లు కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రొఫిషియన్సీ అనేది అంటే మనకి భాషా సామర్థ్యాలను ప్రశ్నిస్తారు కాబట్టి ప్రశ్నలన్నీ ఆన్సర్ చేసేందుకు మీరు గ్రామర్ అంతా కూడా కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కదా. అక్కడ కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో టెట్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ప్రశ్నలను ఈసారి తప్పనిసరి చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో మనకి ఇంగ్లీష్ 30 ప్రశ్నలు తెలుగు 30 ప్రశ్నలు వస్తాయి కదా. దానిలో భాగంగానే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ భాషా సామర్థ్యాలను ప్రశ్నించే విధంగా కొన్ని టాపిక్లు అనేవి అదనంగా యాడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనివల్ల మీరు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరమే లేదు. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు క్లియర్గా చూద్దాం. మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈస్ట్ గోదావరికి సంబంధించి ముందు చూద్దాం. ఈస్ట్ గోదావరికి సంబంధించి మనకి SGT సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 1163 ఖాళీలు అయితే ఉన్నాయని, ఈ ఖాళీల వివరాలను విద్యాశాఖకు పంపించినట్లు కూడా మనకి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనం చూసినట్లయితే SAకి సంబంధించి 365 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ఈ సమాచారాన్ని అధికారులకు పంపించినట్లు సమాచారం. ఇక మనకి ఏవైతే గత DSEల్లో భర్తీ కాకుండా మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో రాష్ట్రంలో మొత్తం 402 పోస్టులు ఉన్నాయని, ఈస్ట్ గోదావరిలో 40 వరకు పోస్టులు అయితే ఉండొచ్చని అంచనా వేస్తున్నారంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మొత్తంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లా ఉందో ఈస్ట్ గోదావరి జిల్లాలో మనకి 1528 ఖాళీలు అయితే ఉన్నట్లు చాలా క్లియర్గా స్పష్టం చేశారు. మనం ప్రశ్నించిన అన్ని ప్రశ్నలకు సమాధానం అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సిద్ధంగానే ఉన్నామంటూ మనకి రిప్లై తీస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏ క్షణానైనా ప్రకటన విడుదల చేసి DSE నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని, ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఇక్కడ ఖాళీల వివరాలను అయితే సేకరించిందని, వాళ్ళకి ఖాళీల వివరాలను అయితే పంపించామని చెప్పారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరనుందని, ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయని ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా ఈస్ట్ గోదావరికి సంబంధించి. మనకి నెక్స్ట్ జిల్లా వచ్చేసరికి నెల్లూరు జిల్లాకు సంబంధించి మనకి క్లియర్గా ఖాళీలకు సంబంధించి వివరాలు అయితే రావడం జరిగినాయి. డిఎస్సిలో నెల్లూరుకు సంబంధించి 1388 ఖాళీలు అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలో బోధించే టీచర్లు వచ్చేసరికి 1256 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ విషయానికి వచ్చినట్లయితే 132 సబ్జెక్ట్ టీచర్లు అయితే ఖాళీగా ఉన్నట్లు దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఇది మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తి వివరణ. 2018 డిఎస్సిలో 35 ఖాళీలు భర్తీ కాకుండా ఉండిపోయాయి. వీటిలో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి 6, ఇక హిందీకి సంబంధించి 1, ఎల్పి తెలుగు పండిట్కి సంబంధించి 1, పీఈటీకి సంబంధించి 13 పోస్టులు ఎంపిక జరగలేనట్లు కోర్టు కేసుల కారణంగా వీటి భర్తీ కాలేదు. కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్లో ఉండిపోయాయంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వీటన్నింటినీ సాధారణ డిఎస్సి కంటే ముందే భర్తీ చేస్తామని, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలిపారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా నెలల క్రితమే రావడం జరిగింది. ఇక్కడ మనకి మొత్తం పోస్టులు వచ్చేసరికి 2103 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారం. మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 1541 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గ్రేడ్ 2 హెచ్ఎంలకు సంబంధించి 15, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు వచ్చేసరికి 73 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 100, హిందీ 48, ఇంగ్లీష్ 47, గణితం 35, ఫిజిక్స్ 32, బయాలజీ 62, సోషల్ 132, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 18. ఓవరాల్గా మనకి చిత్తూరులో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి ఇదివరకే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు ఎడ్యుకేషన్, ఇక్కడ మనకి కొత్త డిఎస్సిలో 1884 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారం అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన డిఎస్సి 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి మొత్తం 2073 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కానీ దీనిలో 183 పోస్టులు మినహాయిస్తే 1884 పోస్టులు ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు, మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. మనకి వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా 1000కు పైనే ఎస్జిటి పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నట్లు చాలా స్పష్టంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకెవరైతే సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి దాదాపుగా 350 పోస్టుల దాకా ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది, మీరు స్క్రీన్ మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి. మనకి గతంలో భర్తీ కాకుండా ఏవైతే మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి మనకి దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలో 10కి పైగా పోస్టులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మనకి ఓవరాల్గా వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఖాళీల వివరాలకు సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక మనకి కడప జిల్లాకు సంబంధించి ఖాళీల వివరాలను ఒకసారి పరిశీలన చేసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ గణితం 9 పోస్టులు, భౌతిక శాస్త్రం 2 పోస్టులు, ఆంగ్లం 11 పోస్టులు, సైన్స్కి సంబంధించి 26 పోస్టులు, ఇక మనకి సాంఘిక శాస్త్రం 40 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 14 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ హిందీ 5 పోస్టులు, ఉర్దూ 1 పోస్ట్ ఉంది. ఎస్ఏకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఉర్దూకి సంబంధించి 1 పోస్టు. ఇక మనకి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయ ఖాళీలు అత్యధికంగా కడప జిల్లాలో 880 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు మనకు అఫీషియల్ సమాచారం అయితే ఇది. ఎస్జిటి ఉర్దూకు సంబంధించి కూడా మనకి 31 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్లయితే కడప జిల్లాలో 1020 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారం అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథనం కూడా పబ్లిష్ కావడం జరిగింది, మీరు స్క్రీన్ మీద క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇటు అనంతపురానికి సంబంధించి కానివ్వండి, ప్రకాశానికి సంబంధించి కానివ్వండి, కర్నూలుకు సంబంధించి కానివ్వండి, ఇక ఏవైతే 13 జిల్లాలు కూడా ఈస్ట్ గోదావరి, ఇక్కడ విజయనగరానికి సంబంధించి, శ్రీకాకుళానికి సంబంధించి కూడా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి దాదాపుగా మనకి 650కి పైనే ఉంటాయి. మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కానివ్వండి, ఇక మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానివ్వండి, విజయనగరానికి సంబంధించి, గుంటూరుకు సంబంధించి కానివ్వండి, ఇక మనకి విజయవాడ, ఈ విధంగా ఏవైతే కొద్దిగా పెద్ద జిల్లాలు ఉన్నాయి, పెద్ద జిల్లాల్లో మనకి ఖచ్చితంగా 800కు పైనే ఖాళీలు అయితే ఉన్నాయి. మనకి ఆల్రెడీ బ్లాక్ చేసిన వేకెన్సీస్ కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకి వాట్సాప్లో ఈ విధంగా కొన్ని న్యూస్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనప్పటికీ మనకి ఖాళీలు అనేవి అత్యధిక సంఖ్యలోనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం అన్ని ఖాళీలు కూడా ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయదు కదా,
తొలి విడత నోటిఫికేషన్ కింద 15,000 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే మనకి దీనిలో చూసుకున్నట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఖచ్చితంగా 11,000 దాకా పోస్టులు అయితే ఉండే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి. ఇక ఏవైతే మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు ఉన్నాయో మిగిలినవి మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో కూడా ఒక 1000 పోస్టుల దాకా ఉండే అవకాశాలు అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అనంతపురం జిల్లాకు సంబంధించి, కర్నూలు జిల్లాకు సంబంధించి మనకి ఇక్కడ బ్లాక్ చేసిన వేకెన్సీస్ అనేవి కొద్దిగా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ మనకి ఈ జిల్లాల్లో కూడా ఖచ్చితంగా 500కు పైనే ఎస్జిటి ఖాళీలు అనేవి ఉంటాయి. మనకి బ్లాక్ చేసిన వేకెన్సీస్ వచ్చేసరికి 9,730 పోస్టులను అయితే బ్లాక్ చేశారు. మనకి ఈ బ్లాక్ చేసిన ఖాళీల్లో ఎవరైతే ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారో మనకి కొత్త రిక్రూట్మెంట్ అనేది చేపట్టిన తర్వాత ఇక్కడ కొత్త వాళ్ళని నియమించి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి బదిలీలకు అవకాశం అయితే కల్పిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా జిల్లాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఆల్రెడీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పేపర్ 1Aకి సంబంధించి టాపిక్ వైజ్ సిలబస్కి సంబంధించి సెపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. సిలబస్ మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. www.ramramesh.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పేపర్ 1Aకి సంబంధించి, పేపర్ 2Aకి సంబంధించి క్లియర్గా సిలబస్ టాపిక్ వైజ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక మనకి సెపరేట్గా పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి కూడా 2 వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్ ఓపెన్ చేసి. ఇక అన్ని లింకులు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ మన యాప్ లింక్ కానివ్వండి, వెబ్సైట్లో టెస్టులు కానివ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంది అడిగే ప్రశ్న డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని చెప్పేసి. మనకి టెట్ పరీక్షలు కంప్లీట్ అవడానికి జూలై నెల సమయం అయితే పడుతుంది కాబట్టి మనకి మేలో టెట్ వచ్చినా జూలై నాటికి పరీక్షలు అయితే కంప్లీట్ అవుతాయి. ఈలోపు మనకి ఏవైతే బ్యాక్లాగ్ డిఎస్సి ఉందో అది భర్తీ చేస్తారు. మనకి సెప్టెంబర్ నెలలో మనకి రెగ్యులర్ డిఎస్సి ఏదైతే ఉందో 16,000 పోస్టుల భర్తీకి సంబంధించి ఆ నోటిఫికేషన్ అయితే విడుదల చేసి మనకు ఒక 2 నెలల గ్యాప్ ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్షలు అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి. ఓకే, ఇది ఓవరాల్గా కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.